వెల్కమ్ టు మెగానెట్ టీవీ. మిడిల్ ఈస్ట్ ప్రపంచానికి చమురు సరఫరా చేసే గుండెకాయ లాంటి ప్రాంతం. ఇన్నాళ్లు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మాత్రమే పరిమితమైన యుద్ధ జ్వాలలు ఇప్పుడు క్రమంగా పక్క దేశాలకు సైతం పాకుతున్నాయి. అనూహ్యంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్ లాంటి శాంతియుత గల్ఫ్ దేశాలపై ఈ జరిగిన దాడులు ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేశాయి. అయితే ఈ దాడుల వల్ల అన్ని దేశాల కంటే ఎక్కువగా ఆందోళన చెందుతుంది మన భారతదేశం. కారణం, గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. అక్కడి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది మనవాళ్లే. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే రంగంలోకి దిగారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ అధినేతలకు నేరుగా ఫోన్ చేసిన ప్రధాని మోదీ ఆ దాడులను తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత గురించి ఆరా తీశారు. ప్రధాని మోదీ చేసిన ఈ ఫోన్ కాల్స్ వెనుక ఉన్న దౌత్యపరమైన వ్యూహం ఏంటి? ఒకవేళ గల్ఫ్లో యుద్ధం ముదిరితే భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ పాలిటిక్స్లో ఇండియా ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. ఉగ్రవాదాన్ని, అనవసరమైన దాడులను ఏ దేశం చేసినా తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో నెలకొన్న హై టెన్షన్ వాతావరణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా సౌదీ అరేబియా, బహ్రెయిన్లలో జరిగిన దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గల్ఫ్ దేశాల అగ్రనేతలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ దాడులు ప్రాంతీయ భద్రతకు, ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మోదీ దృష్టి అంతా కేవలం దౌత్యం మీద మాత్రమే లేదు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మన ప్రవాస భారతీయుల ప్రాణరక్షణ మీద కూడా ఉంది. అటు అరబ్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే ఇటు స్వదేశీయులకు భరోసా కల్పించేలా మోదీ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఏ క్షణంలో ఏ వైపు నుంచి దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో హౌతీ రెబల్స్, ఇతర ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు సౌదీ అరేబియా, బహ్రెయిన్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజుతో ఫోన్లో మాట్లాడారు. కష్టకాలంలో గల్ఫ్ మిత్ర దేశాలకు భారతదేశం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ చర్య ద్వారా గల్ఫ్ దేశాలతో భారత్కున్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మోదీ మరింత బలోపేతం చేశారు. గల్ఫ్ నేతలతో ప్రధాని మోదీ మాట్లాడిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది అక్కడ ఉన్న మన వాళ్ల భద్రత. సౌదీ అరేబియాలో సుమారు 25 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. ఇక బహ్రెయిన్, యుఏఈ, ఖతార్ తదితర దేశాలను కలుపుకుంటే ఈ సంఖ్య 90 లక్షలకు దాటుతుంది. అక్కడి ఆసుపత్రులు, నిర్మాణ రంగాలు, చమురు క్షేత్రాల్లో అత్యధికంగా పనిచేస్తున్నది భారతీయులే. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వారి భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా చూడాలని ప్రధాని మోదీ గల్ఫ్ నేతలను కోరారు. దానికి స్పందించిన సౌదీ, బహ్రెయిన్ అధినేతలు తమ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న భారతీయుల భద్రత తమ బాధ్యత అని ప్రధానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రవాస భారతీయులు ప్రతి ఏటా పంపించే లక్షల కోట్ల రూపాయల రెమిటెన్సులు భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. అందుకే వారి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 24 గంటలు మానిటరింగ్ చేస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ అరబ్ దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ వారి పట్ల కూడా భారత్ తన మద్దతును బహిరంగంగా ప్రకటించడం మోదీ దౌత్య విజయంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది భారత్ను గ్లోబల్ సౌత్కు ఒక నమ్మకమైన లీడర్గా నిలబెడుతుంది. ఒకవేళ గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం వస్తే భారతీయులను అత్యవసరంగా వెనక్కి తీసుకురావడానికి భారత విదేశాంగ శాఖ, వాయుసేన ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. గతంలో ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి లాంటి అతిపెద్ద రెస్క్యూ మిషన్లను విజయవంతంగా చేపట్టిన చరిత్ర మనకు ఉంది. కాబట్టి ప్రవాస భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పరోక్షంగా భరోసా ఇస్తుంది. విదేశాల్లో ఏ చిన్న కష్టం వచ్చినా తమ వెనుక భారతదేశం అనే ఒక బలమైన శక్తి ఉందని మన ప్రవాసులకు భరోసా ఇవ్వడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారు. సౌదీ, బహ్రెయిన్లపై జరిగిన దాడులను ఖండించడం ద్వారా ఉగ్రవాద చర్యలను భారత్ ఏమాత్రం ఉపేక్షించదని ప్రపంచానికి మరోసారి స్పష్టమైన సంకేతం వెళ్ళింది. అదే సమయంలో అరబ్ దేశాలతో మనకున్న స్నేహబంధం మరింత బలపడింది. రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొనడంలో భారతదేశం ఒక కీలకమైన మధ్యవర్తి పాత్ర పోషించినా ఆశ్చర్యపోకర్లేదు.